హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమాన్ విత్ వైభవ్ వ్లాగ్స్. సో ఇవాళైతే ఇండియా నుంచి పార్సల్ వచ్చింది. సో అందులో ఏమున్నాయో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఈ పార్సల్ వచ్చేసి మా అత్తయ్య పంపించిందనమాట. అండ్ నేను అన్ని ప్యాకెట్స్ అయితే ఓపెన్ చేయట్లేదు ప్రస్తుతానికి, అవన్నీ చాలా టైట్గా ప్యాక్ అయి ఉన్నాయి, రావట్లేదు. సో పైనుంచి అయితే చూస్తున్నాను అవి ఏంటని, నాకు అర్థమైపోతుంది అందులో ఏమున్నాయో. అండ్ పైన కొన్ని వాటికి అయితే పైన రాసి ఉన్నాయి. సో అంత టైట్‌గా ఎందుకు ప్యాక్ జేసినారంటే, వాటిలో ఏమన్నా విరిగే వస్తువులు, తినే వస్తువులు ఏవి చూర చూర గాకుండా ఉండడం కోసం అనేసి అలా అంత టైట్‌గా అయితే ప్యాక్ జేసినారనమాట. అంబలి అంటే రాగి పౌడరు. సో ఇవన్నీ రాగి పౌడరు. Wow, sweet box. And then it open this. My favorite. I like this. అండ్ ఇది వచ్చేసి చుడువా కార్న్వి అది ఉంటుంది కదా, వేయించినవి. అండ్ ఇది వచ్చేసి బట్టలు అనుకుంటా, బట్టలు ఇవి. ఇది కూడా ఓపెన్ చేయాలి. ఐల్ షో దిస్. అండ్ ఇది వచ్చేసి పులిహోర. ఏంటో ఇవన్నీ ఓపెన్ చేయాలి, యాక్చువల్లీ ఫుల్ ప్యాక్డ్ ఉన్నాయి ఇవి. డేట్స్ ఇది ఓపెన్ చేయాలి, ట్రై చేస్తాం. ఇవి వచ్చేసి డేట్స్. సో అన్నీ కూడా టైట్గా ఫుల్ ప్యాక్డ్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఇది మొన్న మా అత్తయ్య వాళ్ళు శ్రీలంక వెళ్ళినారు. సో శ్రీలంకలో ఏదో పూజ చేయించినారంట. అండ్ పూజలో కూర్చొని పూజ చేయించిన వాళ్ళకి ఇది ఇచ్చినారు, రాముడిది పటం. బాగుంది. ఎండ పడుతుంది యాక్చువల్లీ. ఇది వచ్చేసి కరేపాకు పొడి. మా అత్తయ్య మొత్తం కరేపాకు అంతా ఎండబెట్టి పౌడర్లా చేసి పంపించింది. సో అట్లా కర్రీస్లో అట్లా కూడా వేసుకోవచ్చు, లేదంటే దాన్ని. ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు. అండ్ ఇంకా తీయాలి. దిస్ ఈజ్ మ్యాంగో పిక్కల్. అండ్ పిక్కల్స్ ఇవి చూడాలి, యాక్చువల్లీ పైన రాసినారు. ఇది కూడా మ్యాంగో పిక్కలే. అండ్ ఇది వచ్చేసి టమాటో పిక్కల్. అండ్ ఇదేం పచ్చడో, టమాటో పిక్కల్. ఇది వచ్చేసి గోంగూర. ఇది కూడా గోంగూరనే. అండ్ ఇది అంబలి పౌడర్, మళ్ళీ రాగి పౌడర్ ఇది కూడా. అండ్ ఇవి చెకోడీలు అన్నీ చూర అనేది బయటికి తీయట్లే శ్రీమంత్లే. అండ్ ఇది వచ్చేసి నాకు తెలిసి చికెన్ పచ్చడో మటన్ పచ్చడో అయి ఉంటుంది పిక్కలు, దీనిపైన ఏం రాయలేదు. అండ్ ఇది కూడా పిక్కలే, ఇది కూడా ఏం పిక్కలు. సో ఇవన్నీ పిక్కల్సే. ఇది ఒకటి అంబలి పౌడర్ అండ్ పిక్కల్స్, ఇవన్నీ పిక్కల్స్. ఇది అనమాట పార్సల్ మొత్తానికి. సో మొత్తం ఏమొచ్చినాయంటే చాలా మటుకి పిక్కల్స్ వచ్చినాయి. గోంగూర పిక్కల్, మ్యాంగో పిక్కల్, చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి. ఇవే కదా ఇక్కడ మేము మిస్ అయ్యేది ఎక్కువ మటుకి. నువ్వుల లడ్డూలు అండ్ రాఖీ కూడా వచ్చిందనమాట. సో వీళ్ళు ఇప్పుడు రాఖీ కూడా ఉంటుంది కదా, సో వాళ్ళ చెల్లెళ్ళు శ్రీమాన్కి ఇంకా వైభవ్కి రాఖీ పంపిస్తారు. సో ఒకటేసారి. అండ్ ఇది నేనైతే కడతాను వీళ్ళకి. ఐ హ్యావ్ టు సీ, మేబీ ఇది వైభవ్ది అనుకుంటా. ఎస్, మైట్ బి ఇది వైభవ్ది. అండ్ ఇది కూడా వైభవ్దే. ఇది మా అత్తయ్య శ్రీలంక వెళ్ళిందన్నారు కదా, సో అప్పుడు తీసుకొచ్చిందంట. సో కాకపోతే ఇది వైభవ్దో మరి నాకు తెచ్చిందో నాకు తెలియదు. ఇది పెద్ద సైజు ఉంది. ఇది వచ్చేసి వీళ్ళకి అనుకుంటా, శ్రీలంక అని ఉంది కదా, సో ఇది వీళ్ళ సైజ్, పిల్లల సైజు. సో ముగ్గురు ఉన్నారు కదా. అండ్ దిస్ ఈస్ ఫర్ శ్రీమాన్ ఐ గెస్, కానీ ఇది వైభవ్కి వస్తుంది. అంటే ముగ్గురు ఉన్నారని వీళ్ళిద్దరికి అందరికీ కలిపి తీసుకుంది, కానీ ఇవి కొంచెం సైజ్ డిఫరెన్స్ ఉంది. ఓకే,
ఇవైతే వైభవ్, ఇది శ్రీమాన్కి అనుకుంటా, కాకపోతే ఇది కూడా శ్రీమాన్కి రాదు యాక్చువల్గా, కానీ మా అత్తయ్య సైజ్ ఎట్లా తీసుకుందో తెలియదు, మేబీ. అండ్ ఇవి వచ్చేసి నేను ఇక్కడ ట్రెడిషనల్ వేర్ ఎక్కువ దొరకదు కాబట్టి ట్రెడిషనల్ వేరే పంపించమన్నా. సో కుర్తీ ఇవి సైజ్ చూసుకోవాలి ఇద్దరికి, అండ్ శ్రీమాన్ ఇంకా వైభవ్కి ఇద్దరికి పంపించాను అన్నమాట. ఇది చూడాలి సైజ్ చూసుకొని ఏది ఎవరికో చూడాలి, ఇది శ్రీమాన్కో ఏది వైభవ్కో, కాకపోతే రెండు బాగున్నాయి. సో ఇవన్నమాట మా పార్సల్. ఫైనలీ స్వీట్ బాక్స్ అయితే వెళ్ళింది కష్టపడంగా. అండ్ ఇది వచ్చేసి కాజు బర్ఫీ స్వీట్. సో పచ్చళ్ళు అయిపోయే వరకు అయితే మాకు పండగ. నిన్న ఇండియా నుంచి వచ్చిన పార్సల్లో అయితే ఫస్ట్ ఓపెన్ చేసి చికెన్ పచ్చడి ఓపెన్ చేసేసి తిన్నాము. ఇది చాలా టేస్టీగా ఉంది, బాగుంది. ఇంకా బూందీ, ఇది హోమ్ మేడ్ బూందీ, ఇది మేమే చేసినాం ఇక్కడ ఫ్రెండ్స్ అందరం కలిసి. ఇంకా చిక్కుడుకాయ అండ్ పప్పుచారు, ఇది ఇవాళ మా లంచ్. చెకోడీలు మా వైభవ్కి అయితే పండుగ ఇవి అయిపోయే వరకు, దీన్ని అయిపోగొట్టే వరకు. సో ఇందాక మిక్చర్ చూపించినాను కదా, ఇదే అనమాట ఫ్రెండ్స్ అందరం కలిసి చేసినాము. మిక్చర్ ఇంకా లడ్లు అనమాట, బాగా టేస్టీగా వచ్చినాయి. లడ్లు అయితే 160 లడ్లు ఏమో వచ్చినాయి అనమాట. సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please to subscribe.